నర్మదేహర్ జై గురుదత్త. ఇప్పుడు సమయం 5:30 అవుతోంది సాయంత్రం. ఉదయం 11 గంటలకి రేవాసాగర సంగమం దక్షిణ తటంలో వచ్చి నిలబడ్డాం. కాసేపు సంకీర్తన చేసిన తర్వాత 2 అప్పుడు నీళ్లు వస్తే అప్పుడు పడవలు బయలుదేరినాయి. 2:30 గంటల పాటు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాము. వీరి భక్తి చూడండి, వీరి సేవా కార్యక్రమం చూడండి. ఇక్కడి నుండి దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది దహేజ్ పట్టణం. అక్కడి నుండి వీళ్ళు పరిక్రమ వాసులందరి కోసం వేడివేడిగా కిచిడి అలాగే చట్నీ చేసి పట్టుకొచ్చి ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఇది కదండి సేవ అంటే. మీఠీ తలాయ్ సముద్రం ఒడ్డునున్నటువంటి కొబ్బరి నీళ్ళ కంటే తీయనైనటువంటి మంచినీటి బావి నర్మదేహర్. ఇప్పుడు ఇక్కడ మనం దర్శనం చేయొచ్చు. ఇదే మీఠీ తలాయ్ ఆశ్రమం, మీఠీ తలాయ్ కుండ. ఇది ఈ బావి నీళ్లతోటే తీయటి నీళ్ళు. ఆశ్రమం చూడండి, పరిక్రమ వాసులు వస్తున్నారు. కానీ ఒకటి గొప్ప విషయం ఏంటంటే సముద్రం ఒడ్డునున్నాం. ఇప్పుడు సముద్రం దిగింది ఇక్కడే. కానీ బావిలో నీళ్ళు మటుకు కొబ్బరి నీళ్ళ కంటే తీయగా ఉంటాయి. నర్మదేహర్ మీఠీ తలాయ్ కుండ ఇక్కడ మీరు చూడొచ్చు. బావి నీళ్ళు చాలా పెద్దది మీఠీ తలాయ్ కుండ. సముద్రం ఒడ్డున నీళ్లు తోడితే చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇంకా చెప్పండి మళ్ళా ఈ సైన్స్ వాదులంతా అది అందుకోసం తీయగా లేవు సముద్రం ఒడ్డున నీళ్లు, దానికి తొక్కలో రీజన్ ఉంటుంది, తొర్రలో రీజన్ ఉంటుంది. మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, మహత్యాలని చెప్పకండి. అయ్యా కృతయుగం నాటిది ఇది. మీరు బుట్టి తిప్పి కొడితే 100 ఏళ్ళు కాలేదు మీ సైన్స్ బుట్టి. వేదాలలో లేని సైన్స్ మీ దగ్గర ఏముందో నాకు చెప్పండి. తొక్కలో అన్నీ తీయ కొబ్బరి నీళ్ళు లాగున్నాయి. నీళ్లు మొహాన పోసుకోగానే ఇప్పటిదాకా అలసట మొత్తం దొబ్బేసింది. అంత బ్రహ్మాండంగా ఉన్నాయి నీళ్లు మీఠీ తలాయ్. అమ్మవారు చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. నర్మదేహర్ మీఠీ తలాయ్ ఆశ్రమం, నర్మదా మాతా మందిరం. చాలా పెద్ద ఆశ్రమం. ఇక్కడ తట పరివర్తన చేసి దక్షిణ తటం నుండి ఉత్తర తటం రాగానే ఇక్కడ సాధారణంగా ఆగుతారు. ఎందుకంటే 1.5 కిలోమీటర్ దిగిన దగ్గర నుంచి ఇక్కడికి మీఠీ తలాయ్ ఆశ్రమం. ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం అలసటగా ఉంటుంది ఈ పూట. ఇక్కడ అంటే ఇది అన్నక్షేత్రం అన్నమాట. ఈ అన్నక్షేత్రం కాబట్టి ఇక్కడ భోజనాలు చేసి అమ్మవారి ఆరతిచ్చుకొని ఇక్కడ ఆగుతారు. తర్వాత ఇక్కడి నుంచి దధీచి ఆశ్రమం, నీలకంఠధామం ఇలా ముందుకెళ్తూ ఉంటారు. మనం కూడా వెళ్తాం. దధీచి మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్దాం. దురదృష్టవశాత్తు కొన్ని వీడియోలు డిలీట్ అయిపోయినాయి. వాటంతకవే మెమొరీ ఫుల్ అయిపోయింది. మేము భరూచ్ అవుట్స్కట్స్ చేరేటప్పటికి సాయంత్రం 6:30 అయింది. కార్తీక పౌర్ణమి నుండి 3 రోజుల పాటు భరూచ్లో శుక్లతీర్థంలో మహా ఉత్సవం జరుగుతుంది. దానికి దాదాపుగా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నిటి నుండి కూడా 50 లక్షల మంది వస్తారని ఇక్కడ మాకు ప్రత్యక్షంగా తెలిసిపోతోంది. ఎటు పోవాలో తెలీదు. రాత్రి 9 అయిపోయింది. ఆ సమయంలో నర్మదామాత ఏమిటి మా పరిస్థితి అనగానే అమ్మవారి అనుగ్రహం చూడండి. పొద్దున మనల్ని దక్షిణ తటం నుండి ఉత్తర తటానికి మన కారు తీసుకొచ్చిన హర్ష్ 2 నిమిషాల్లో ఫోన్ చేశాడు తనంతకు తానే. అతను ఫోన్ చేసి, సార్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ 3 రోజులు భరూచ్లో విపరీతమైన జనాలు ఉంటారు, ఏ ఆశ్రమం కూడా ఖాళీ ఉండదు. నేను మీకు నీలకంఠేశ్వర్ మహాదేవ్ ధామ్ అని చెప్పేసి నర్మదా నది ఒడ్డునే ఉంటుంది. మీకు నది ఉత్తర తటానే ఉంటుంది అది. కాబట్టి మీకు నదిని దాటవలసిన అవసరం ఉండదు. వెంటనే మీరు అక్కడికి వెళ్ళిపోండి, మీకు అకామిడేషన్ దొరుకుతుంది అని చెప్పేసి ఆ లొకేషన్ కూడా పంపించాడు.
వెంటనే ప్రాణం లేచొచ్చినంత పని అయింది. ఆ లొకేషన్ పట్టుకొని గూగుల్ మ్యాప్ వేసుకొని నీలకంఠేశ్వర్ మహాదేవ్ ధామ్ చేరేటప్పటికి రాత్రి 9:30. రూములు లేవు, పొమ్మన్నారు. మేము సరే ఇక్కడ ఈ రాత్రికి ఇక్కడే ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయిపోదామని ఆలోచించే సమయంలో ఒక పెద్ద ఆయన వచ్చి మాకు రూములు లేవని చెప్పిన ఆయనతోటి వాళ్ళు నర్మదా పరిక్రమ చేస్తున్నారు, రూమ్ నెంబర్ 10 ఖాళీ ఉంది, అది వాళ్ళకి ఇచ్చేయని చెప్తే వెంటనే మాకు అది ఇచ్చారు. మేము రూమ్లోకి వెళ్ళి స్నానాలు చేసి నర్మదా మాతకు ఆరతిచ్చుకొని బయటికి వచ్చేటప్పటికి రాత్రి 10:30. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఇదంతా చీకటిగా ఉంది. ఈ బెంచీల దగ్గర ఒక్క లైట్ మట్టుకుంది. మేమిద్దరం ఆ బెంచీల మీద కూర్చున్నాము. నర్మదా తీరాన ఉన్న ఆశ్రమాల్లో 8 లోపలే భోజనం పెట్టేస్తారు. మాకు ఆకలేస్తోంది, తినడానికి ఏమీ లేదు. మేమిద్దరం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. ఆకలేస్తోంది ఎలా అని. ఇంతలో నీడల్లో నుంచి ఒక ఆవిడ వచ్చి, మీరు భోజనం చేయలేదా, ఆకలేస్తోందా, మీకు భోజనం ఎక్కడ దొరుకుతుందో నేను చూపిస్తాను, నాతో పాటు రండి అని చెప్పేసి వారు ముందర స్కూటీ మీద వెళ్తుంటే మేము కారులో వారిని వెంబడించి వెళ్ళాం. మమ్మల్ని 3 కిలోమీటర్ల అవతలున్న స్వామినారాయణ మందిరంలో దింపి మీరు లోపలికి వెళ్ళి భోజనం చేసి రండి, మీరు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటామన్నారు. భరూచ్లో స్వామినారాయణ మందిర్లో ఇది కెఫెటేరియా. మన దగ్గర మజ్జిగ అడిగితే జీవితం వాడు ఏమిస్తాడో తెలీదు. 10 రూపాయలకు వీళ్ళు మజ్జిగ ఇచ్చారు చూడండి, విమల్ అని చెప్పేసి. ఏంట్రా ఇంకా బరువుగా ఉందని చూస్తే లోపల మజ్జిగలో వెన్న ఉందండి. మనకి పెరుగులోనే గతి ఉండదు వెన్న. మన దగ్గర పెరుగు కొనుక్కుంటే సాయంత్రానికి ఏదో జిగురు సాగినట్టుగా సాగుతూ ఉంటుంది దరిద్రం. వీళ్ళు చూడండి, వీళ్ళ జీవన విధానం చూడండి, వీళ్ళ క్వాలిటీ చూడండి. ఇంతకంటే ఏం చెప్పలేను నేను. పైగా వీళ్ళు 6 ఐటమ్స్ తోటి అన్నము అంటే కిచిడి, 2 కర్రీలు, ఒక మజ్జిగ పులుసు, మజ్జిగ ప్యాకెట్ ఇప్పుడు చూపించింది, గ్లాసు మజ్జిగ తాగడానికి, 2 రోటీలు, ఇన్ని ఐటమ్స్ 90 రూపాయలకి ఇచ్చారు. బ్రహ్మాండమైన టేస్ట్ ఉంది. వారు అన్నట్టుగానే మా కోసం మేము భోజనం చేసి తిరిగి వచ్చేదాకా రాత్రి 11:30 సమయంలో వారు ఎదురు చూసి, మీరు దారి తప్పిపోతారు, మీకు దారి తెలియదు, మళ్ళీ మీ ఆశ్రమం దగ్గర దింపి వెళ్తామని మమ్మల్ని మళ్ళీ ఆ రాత్రి 11:30 ప్రాంతంలో మమ్మల్ని మా ఆశ్రమం దగ్గర దింపి వెళ్ళారు. ఇది కదా నర్మదామాత అనుగ్రహం అంటే. నర్మదామాత అనుగ్రహంతో ఈ అర్ధరాత్రి భోజనం దొరకడమే గాక తిరిగి మన ఆశ్రమానికి క్షేమంగా చేరుకున్నాం. ఈ పూటకి ఆశ్రమంలో విశ్రమించి రేపు పొద్దున్నే మళ్ళీ మనం మన నర్మదా పరిక్రమ కొనసాగించాలి. అంతవరకు నర్మదేహర్. జై గురుదత్త. నమామి దేవి నర్మదే, నమామి దేవి నర్మదే, నమామి దేవి నర్మదే, నమామి దేవి నర్మదే, త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే, త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే.